లోపల చెరసాలలోనికి త్రోసేసి పౌలు గారిని శీలను వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు. ఆ సమయంలో పౌలు గారు శీల గారిని చూస్తుంటే మధ్యరాత్రి లేచి పాటలు పాడుతున్నారండి. ఏమండి, ఎలా వచ్చిందండి మనసు పాటలు పాడాలని మనసు, ప్రార్థన చేయాలని మనసు ఎలా వచ్చిందండి? అసలు అయితే మనమైతే ఆ పొజిషన్లో ఉంటే ఏమని నేను చేశాను దేవుడు, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన నేరం ఏంటి, నీ గురించి చెప్పటమే కదా, వెళ్ళటమే కదా, ప్రకటించటమే కదా, దానికి ఎంత జరగాల నాకు, ఏటి నాయన అసలు అని మనమైతే ఇలా అంటాం. కానీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, పాటలు పాడుతున్నారట. మొత్తానికి భూకంపం వచ్చేసింది, మొత్తానికైతే చెరసాల సంఖ్యలు తెగిపోయాయి, తలుపులు తెరవబడిపోయాయి. మొత్తానికి అర్థమైపోయింది ఏంటంటే ఒక్క ఖైదీకు లోపల ఉండే అవకాశం లేదు, మొత్తం ఖైదీలంతా పరారైపోయి ఉంటారు. తెల్లవారేసరికి రోమ ప్రభుత్వం నన్ను ఆ ఉద్యోగం తీసేయటమే కాదు, ప్రాణం కూడా తీసేస్తుందన్న సంగతి చెరసాల అధిపతికి అర్థమైపోయింది, జైలర్ గారికి. ఇక వాళ్ళైతే చాలా దారుణంగా చంపేస్తారు, వాళ్ళ చేతిలో చచ్చిపోయే బదులు నన్ను నేను చంపేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి తన చేతిలో కత్తి తన్నే చంపుకోపోయాడు. అప్పుడు వెంటనే ఒక శబ్దం వస్తుంది, నువ్వు ఏ హాని చేసుకోకూడదు అని. ఎందుకు? మేమందరం ఇక్కడే ఉన్నాము అనేసాడు. అప్పుడు వెంటనే చెరసాల అధిపతి అన్నాడండి, అయ్యా, రక్షణ పొందుటకు నన్నేం చేయమంటే చెప్ప, నాకు రక్షణ కావాలి. ఎందుకు అనంటే అసలు ఎవరైనా కానీ ఎంత అవమానపరిస్తే ఈడ్చుకొని వచ్చి వస్త్రాలు లాగివేసి బెత్తములతో కొట్టి లోపల తోసివేసి ఇంత అవమానపరిస్తే ఏడవాలి, బాధపడాలి, దుఃఖపడాలి. మీరేంటి ఇంత ఆనందంగా పాటలు పాడుతున్నారు? మీరేంటి ఇంత ఆనందంగా ప్రార్థన చేస్తున్నారు? మీ ఆనందానికి కారణం ఏంటి? మీ ఆనంద రహస్యం ఏంటి అంటే, మా ఆనంద రహస్యం రక్షణ, మా ఆనంద రహస్యం క్రీస్తు, మా ఆనంద రహస్యం వాక్యం. అంటే కష్టాలలో కూడా, అవమానాలలో కూడా, శ్రమలలో కూడా సంతోషముగా ఉండడం అన్నది, ఆనందంగా ఉండడం అన్నది అది కేవలము క్రీస్తులో మాత్రమే తప్ప నీకు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు.